మాట్లాడారు. ఆత్మఫలం విన్నాం, ఇది విశ్వాసం యొక్క ఫలం అనాలి. ఎందుకు అంటే మీరు కింద నుంచి చదివారు అనుకోండి, అదే ప్యాటర్న్ని చివరిలో ఏముంది? దయ. ఎందుకు నాలో దయ లేదు అంటే నాలో ఏమి లేదు, పైన సహోదర ప్రేమ నీలో లేదు కాబట్టి నీకేం పుట్టలేదు, నీలో దయ పుట్టలేదు. సహోదర ప్రేమ ఎందుకు లేదు నాలో? నాకు భక్తి లేదు కనుక. చూసారు, మన తప్పులు మనకు తెలుస్తాయి కింద నుంచి. ఎందుకురా ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను? నీకు భక్తి లేదు అంటాడు దేవుడు. భక్తి ఉంటే ఏం పుడుతుంది భక్తిలోంచి? భక్తి ఎందుకు లేదు? నీకు ఓర్చుకునే పరిస్థితి లేదు కనుక. అలా మీరు ఒకసారి ఆలోచిస్తే వీటన్నిటికీ మూలం ఏంటంటే విశ్వాసం. అసలు ఈ గుణలక్షణాలన్నీ పుట్టడానికి కారణం విశ్వాసం అయితే అసలు నాలో విశ్వాసం లేదు అన్న మాటకు వచ్చేస్తుంది ఆన్సర్. విశ్వాసం ఉంటే ఇవన్నీ అందులోంచి పుట్టుకొచ్చే అవకాశం ఉంది. అవి లేవు కనుక మన ప్యాటర్న్ ఒకసారి అలా దేవుడు ఒక భర్తను తీసుకున్నా, బిడ్డను తీసుకున్నా, ఒకవేళ మన కుటుంబంలో ఏది జరిగినా దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు. నా కొడుకే, నా భర్తే, ఎందుకు ఇలా అని కొంతమంది భావన. వాక్యంలో ఎదిగిన వాళ్ళు ఆ పరిస్థితి రాదు. అయితే విలాప వాక్యాలు 3:33లో దేవుడట హృదయపూర్వకంగా ఎవరిని బాధ పెట్టడు అని రాస్తుంది. విలాప వాక్యాలు మీరు తర్వాత చూడండి. 3:3 అంటే 3వ అధ్యాయం 37వ వచనంలో హృదయపూర్వకంగా దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టడు. కొన్ని జరిగాయి అంటే దేవుని చిత్తం ఏముందో మనకు తెలియదు. కాబట్టి ఏది జరిగినా మనం దేవుని చిత్తానికి లోబడి బ్రతకాలి. అలాగే పేతురు గారి పత్రికలో కూడా 3:16 మీరు రాసుకున్న తర్వాత చూడండి. 3:16 పేతురు రాసిన మొదటి పత్రికలో క్రీస్తు ప్రభుని మీ హృదయములలో ప్రతిష్ఠించుకొనుడి అంటాడు. ప్రతిష్ఠ అంటే విగ్రహ ప్రతిష్ఠ. ఒక విగ్రహాన్ని ఏం చేస్తారు అంటే అది కదలదు ఇంకా. ఇప్పుడు మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకోమన్నారు ఇక్కడ 3:16 పేతురు? క్రీస్తుని మీ హృదయంలో ఉంటే అసలు ఇవన్నీ కూడా ఉండవు అన్నది సారాంశం. ఇవన్నీ ఉండకపోతేనే మనం దేవుణ్ణి ఒక రోజున చూడగలం. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు.